అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జరిమానా అనేది, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపకూడదు, అలా రూల్స్ ని అతిక్రమించిన వారి మీద భారీగా జరిమానా అనేది రాశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడవడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సి కిషోర్ బాబు గారు తెలిపారు. విజయవాడలోని ఎస్ఎన్పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 3 కేసులు నమోదు చేశామన్నారు. ప్రతి కేసుకు 10,000 చొప్పున మొత్తం 30,000 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేని వారికి బండి మీరు దయచేసి ఇవ్వద్దు. మీరు లైసెన్స్ లేకుండా మీరు బయటికి వెళ్ళకూడదు. మీరు అది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ ప్రభుత్వం వారు ఎప్పుడో ప్రకటించారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇలా రాస్తామని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. డ్రైవింగ్ లైసెన్సులు అన్ని, ఆర్సీ బుక్లు అన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఈ జరిమానాల నుంచి మీకు రిస్క్ లేకుండా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.